అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి అడిగడిగి 3వ నెల గడుస్తున్న కేబినెట్ సాక్షిగా సూపర్ 6 హామీలకి ఎగనామం పెట్టింది కూటమి సర్కారు. సూపర్ 6 అనే పేరుతోటి మహిళలందరినీ నమ్మించి మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కూటమి పార్టీదని, కూటమి ప్రభుత్వాందని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సూపర్ 6 హామీలలో భాగంగా తల్లికి వందనం అనే హామీని కూటమి పార్టీ ఎన్నికల వేళ ప్రకటించింది. కానీ తల్లికి వందనం అంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో ఉదరగొట్టి మరీ చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమంది, ఒక ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కూడా అంతమందికి ఇస్తాము ఏడాదికి 15,000 చొప్పున అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పార్టీ శ్రేణులందరూ, కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అమలుపరచాలంటే ఒక ఏడాదికి 13,000 కోట్లు అవసరం కాగా తాజా బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 8,200 కోట్లు మాత్రమే కేటాయించింది తల్లికి వందనం పథకానికి. అంటే మిగిలిన విద్యార్థులందరూ చదువుకోవడానికి అర్హులు కారా? వాళ్ళకి చదువు అవసరం లేదా? కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి ఒక 60%, 55% ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఆపేస్తారా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మహిళలకి ఉచిత బస్సు పక్క రాష్ట్రం నుంచి కాపీ పేస్ట్ చేసి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలందరికీ బస్సు ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో చెప్పారు. ఎక్కడికైనా వెళ్ళండి, పుట్టింటికి వెళ్ళండి, అత్తింటికి వెళ్ళండి, అక్కింటికి వెళ్ళండి, చదువుకోవడానికి వెళ్ళండి, పనికి వెళ్ళండి, రాష్ట్రంలో ఎక్కడైనా తిరగండి, చంద్రన్న పేరు చెప్పండి చాలు, బస్సు ఎక్కండి, ఫ్రీగా ఊరంతా తిరిగిరండి, రాష్ట్రం అంతా తిరిగిరండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అసెంబ్లీలో వాళ్ళ మహిళా మంత్రి గారే తూచి మేము అలా చెప్పలేదు, ఏ జిల్లా మహిళ ఆ జిల్లా వరకే తిరగాలి, బయట సరిహద్దులు దాటి వెళ్ళేదానికి అవకాశం లేదు, వాళ్ళకైతే ఉచిత బస్సు వర్తించదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఉందని అనుకుందాం. ఆమె నెల్లూరు నుంచి అటు ఒంగోలుకి వెళ్ళాలన్నా, ఇటు కడపకి వెళ్ళాలన్నా, ఇటు తిరుపతికి వెళ్ళాలన్నా కూడా టికెట్ పెట్టుకోవాలి వాళ్ళు చెప్పిన విధానం బట్టి. 10 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని అయితే ఎక్కడ అమలు చేసే విధంగా వాళ్ళు ముందుకు అడుగులు వేయడం లేదు. నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు, మహిళలకి ఉచిత బస్సు అనే పేరుతో మహిళలందరినీ ఓట్లు అడిగి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళల్ని మోసం చేయడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఆడబిడ్డ నిధి మహానాడు సభల్లో ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకి 19 ఏళ్ళు నిండిన 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకి, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి నెలకి 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు ఎన్నికల వేళ. అలాగే కానీ ఈరోజు 1,80,00,000 మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటే 32,400 కోట్లు ఏడాదికి అవసరం కాగా ఒక్క రూపాయిని కూడా తాజా బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి కేటాయించలేదు. అంటే ఆడబిడ్డ నిధి అని ఓట్లయితే వేయించుకున్నారు, కానీ ఆడబిడ్డలందరినీ మీరు మోసం చేసినట్టుగా దానికి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఉచిత సిలిండర్లు, ఒక మహిళకి ఒక సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఒక మహిళకి ఒక సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు. కానీ ఒక ఏడాదికి మహిళలందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వాలంటే 4,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో వాళ్ళు కేటాయించింది కేవలం 2,439 కోట్లు మాత్రమే. బిలో పావర్టీ లెవెల్లో ఉండే ఎల్పిజి గ్యాస్ వాడకదారులు ఎంతమంది ఉన్నారు అంటే 1,48,00,000 మంది ఉంటే ఒక కుటుంబానికి ఒక్క సిలిండర్ని మాత్రమే కేవలం 90 లక్షల మందికి మాత్రమే ఈరోజు వరకు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు. అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది?
ఈ 90 లక్షల మందికి మిగిలిన 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు? అసలు 1 సిలిండర్ కూడా ఇవ్వని వాళ్ళకి 3 సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారని నేను కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు అది ఎక్కడా అమలుపరిచిన విధానంలో అయితే లేదు. అలాగే మహిళలందరికీ ఎన్నికల వేళ హామీలో భాగంగా మహిళలందరికీ 3 లక్షల నుంచి 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడా దాన్ని కూడా అమలుపరిచిన దాఖలా కానీ, ఎలా అమలుపరచాలని కానీ ఎక్కడా చర్చించిన ఇదిగా లేదు, ఎవరికి ఇచ్చలేదు. అన్న, మీకెవరికైనా అన్నదమ్ములు, మా మీడియా మిత్రులందరినీ అడుగుతున్నాను, మీ ఇళ్లలో ఎవరికైనా ఈ హామీలు కానీ లేకపోతే ఈ రుణాలు కానీ వచ్చాయా? ఏమ్మా, మీకందరికి ఎవరికన్నా వచ్చాయా? అర్హులైన మహిళలందరికీ ఎవరికన్నా వచ్చాయా? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చాయా? ఎవ్వరికి కనుచూపు మేరలో రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా ఎవ్వరికి పథకాలు రాలేదనే చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందైతే ఈ హామీలందరినీ, ఈ హామీలతోటే మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలందరినీ మోసం చేశారు. ఆ తర్వాత వాలంటీర్స్ విషయానికి వస్తే, వాలంటీర్స్ అయితే 5,000 నుంచి 10,000 జీతం పెంచమని వాళ్ళు ఎవరు ఎప్పుడు అడగలేదు. వాళ్ళని కొనసాగించమని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు? నిమ్మల రామానాయుడు గారు అనుకుంటాను, ఆయన ఏం చెప్పారంటే ఎన్నికల వేళ, అయ్యా మీరందరూ నిరభ్యంతరంగా పనిచేయండి, మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాకుండా 5,000 నుంచి రెట్టింపు చేస్తాం, అంటే 10,000 ఇస్తామని భవిష్యత్తు చెప్పారు. 10,000 ఇచ్చాక మీరందరూ మా ఇంటికి ఒక స్వీట్నో, లేకపోతే అక్కడ ప్రసిద్ధి చెందిన పూతరేకులనో, లేకపోతే మీ ఇంట్లో ఒక గేదెనితో జున్నునో తీసుకొస్తారు, అది తెచ్చి మాకు ఇచ్చి తినిపించండి, మీరందరూ మా అప్పుడు కలుసుకుందాం మేమని చెప్పి చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఆయన హామీని ఇచ్చారు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, లేని వ్యవస్థకు మేము ఎక్కడ జీతాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. వాలంటీర్ వ్యవస్థే లేనప్పుడు విజయవాడలో వరదలు వస్తే మీరందరూ ఎందుకు వాలంటీర్స్ చేత పనులు చేయించుకున్నారయ్యా? ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్సు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన మందులు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితేనేమి అన్ని రకాలుగా అండగా ఉండి వాలంటీర్స్ కష్టపడ్డారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు పిలిచి వాలంటీర్ల చేత పనులు చేయించుకున్నారు? ఎన్నికల వేళ ప్రజాసాక్షిగా మీరు ఇచ్చిన హామీనే కదా అది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారా లేదా? వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి గౌరవ వేతనం కల్పిస్తామని చెప్పారు కదయ్యా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాలంటీర్ల ద్వారా 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డున పడ్డారు. మీరు చేసిన పనికి ఖచ్చితంగా వాలంటీర్లందరికీ గౌరవ వేతనం పెంచాలని, అలాగే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను ఈరోజు. అలాగే ఆశా వర్కర్లు ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. వాళ్ళు రిమోట్ ఏరియాలలో, పల్లెల్లో, మారుమూల గ్రామాలలో నిరక్షరాస్యత ఉంటుంది. ఏ కుటుంబంలోనూ మహిళలు చదువుకొని ఉండరు ఎక్కువ భాగం. అలాంటి మహిళలందరూ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఆ మహిళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏదైనా టీకాలు కావాలన్నా, అలాగే వాళ్ళకి ఏదైనా మందులు కావాలన్నా, అలాగే వాళ్ళకి ఏదైనా టెస్టులు కావాలన్నా, అలాగే వాళ్ళకి ప్రసూతి సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆశా వర్కర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి తర్వాత తల్లిగా వ్యవహరిస్తారు, అంత కష్టపడతారు. అలాంటి వాళ్ళకి హామీలు ఇచ్చి మొండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వాళ్ళు ఏమడిగారు? ఉద్యోగ భద్రత కల్పించమన్నారు. 20,000 వరకు వేతనం పెంచమన్నారు. 20,000 వేతనం ఎందుకు పెంచమన్నారు? జీవన వ్యయం పెరిగింది కాబట్టి, కుటుంబ అవసరాలు పెరిగాయి కాబట్టి 20,000 వరకు వేతనం అయితే పెంచమని అడిగారు. అలాగే ఏఎన్ఎం కోర్స్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ పదోన్నతి కల్పించమన్నారు. అరాకొరా ఏదైతే కోర్టు ద్వారా వచ్చిన, అంటే వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇట్లాంటివన్నీ కేటాయించి వాళ్ళకి అవసరమైన ఆర్థిక స్వావలంబన ఏదైతే ఉందో, వాళ్ళ ఇంటికి అవసరమైన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మాత్రం అమలుపరచడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఈరోజు సిబ్బందిని అందరినీ మీరు మోసం చేయడం కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నానండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ప్రగతి పదం వైపు నడిపించింది. అంతేకాకుండా పేదరికం నిర్మూలించాలంటే విద్యకు పెద్దపీట వేయాలని, పేదవాళ్ళు ఉండకూడదు అంటే చదువే పెద్ద ఆయుధం అని చెప్పి నమ్మిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే
మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు బడికి కాలేజీకి వెళ్ళే పిల్లలందరికీ ఏటా 15,000 వాళ్ళకి క్రమం తప్పకుండా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అమ్మఒడి కార్పొరేట్ స్కూళ్ళను తనదన్నేలా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళని అభివృద్ధి పరిచి రోజుకొక కొత్త మెనూతో గోరుముద్ద తినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. చేయుత ద్వారా ప్రతి మహిళకి సంవత్సరానికి 18,750 రూపాయలను అందించారు. మహిళా ఆర్థిక స్వావలంబన కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆసరా ద్వారా 4 విడతలుగా ఏప్రిల్ 2019 వరకు వారికి ఉన్న అప్పులని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 32 లక్షల ఇంటి పట్టాలను ఇచ్చారు. 21 లక్షల పక్కా ఇళ్లని నిర్మించారు. 50% నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ అయితే కల్పించారు. అలాగే నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% కల్పించారు. అన్ని రకాలుగా మహిళా సాధికారత కోసం, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఎవరైనా నడుం కట్టారు అని అంటే, మహిళలకి పెద్దపీట వేశారు అంటే అది మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మహిళలకి ఎవరికైనా ఇబ్బంది జరిగింది అంటే సూపర్ 6 హామీ పథకాలు ఎక్కడైనా నెరవేర్చలేదు, కంప్లీట్ చేయలేదు అని అంటే ఆశా వర్కర్లకు కానీ, వాలంటీర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా అందరూ ఈరోజు రోడ్డున పడి ధర్నాలు చేస్తున్నారు. వారందరికీ మేము తోడుగా ఉంటామని మా వైఎస్ఆర్సీపీ మహిళలైతేనేమి, మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన తరఫున, అలాగే మా రూరల్ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున మీ అందరికీ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా ప్రతి మహిళ వెనక మేమందరం ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో